హాయ్ ఎవ్రీవన్. పాలిసెట్ 2026 కౌన్సిలింగ్ రిలేటెడ్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాను కదా. ఫీ పేమెంట్ ఎలా చేయాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫీ పేమెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నిటి రిలేటెడ్ వీడియోస్ పెట్టాను. కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో పిన్డ్ కమెంట్లు అని మీకు నీట్గా వీడియోస్ మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. బిఫోర్ దట్ ఇప్పుడైతే మీరు ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, కావాలంటే జాయిన్ అవ్వచ్చు. ఇంకా అప్డేట్స్ అక్కడ కూడా పెడుతూ ఉంటా, పోస్ట్ చేస్తూ ఉంటా ఏమైనా ఉంటే ఇంపార్టెంట్వి. ఓకే, సో వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది మీకు తెలుసు, ఫస్ట్ ఫేజ్ది. సో అందులోనే ఈ వీడియో ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి ఓకే ఏ విధంగా పెట్టుకోవాలి అంటే ఏ విధంగా పెట్టుకోవాలి అంటే మీ నెట్వర్క్ మీ మొబైల్లోని ల్యాప్టాప్లోని ఎలా పెట్టాలి అది అనేది ఇంకొక వీడియో చెప్తాను. అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ ఆప్షన్ ఎలా పెట్టుకోవాలి అనేది అది తర్వాత. బట్ ఏం ఆలోచించుకోవాలి వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు, చాలా థింగ్స్ ఆలోచించుకోవాలి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ తెలియకుండా అనవసరంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఏది పడితే అది పెట్టేసి తర్వాత సీట్ రాలేదనో, లేకపోతే నాకు నచ్చిన కాలేజ్లో రాలేదనో, లేదంటే నేను ఆ ఊరు వెళ్ళనో చెప్పి మీరు బాధపడకూడదు. మీకు క్రైటీరియా అనేది నేను చెప్తాను, క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీ పేమెంటు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వాలి, అప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవుతుంది. ఒకవేళ ఆన్లైన్లో సర్టిఫికేషన్ అవ్వలేని వాళ్ళు ఆఫ్లైన్కైనా వెళ్ళి హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది, అక్కడైనా వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు సర్టిఫికేట్స్లో కానీ, ఏమైనా డేటా చేంజ్ కావాలి అంటే, ఇవన్నీ అయిన తర్వాత యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని మీకు మెసేజ్ వస్తుంది. అవి వచ్చిన తర్వాతనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అవుతుంది. వెబ్ ఆప్షన్స్కి కూడా డేట్స్ ఇచ్చారు. ఎప్పుడు జూన్ 29వ తేదీ నుండి 3వ తేదీ జూలై వరకు ఇచ్చారు. సో 29th నుండి 3rd జూలై వరకు అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ 5 days ఉంటుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వాళ్ళకి కూడా తర్వాత ఇదే వీడియో ఉపయోగపడవచ్చు. డేట్స్ మారుతాయేమో కానీ ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా ఎంచుకోవాలి అనే దాన్ని బట్టి ఈ వీడియో చాలా చాలా మంచిది, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ కన్నా ఇచ్చే ముందు ఆన్లైన్లో ఈ ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు అర్థం చేసుకోండి, అవగాహన తెచ్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రిపరేటరీ వర్క్ టు బి మేడ్ ఎట్ హోమ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే కన్నా ముందు డైరెక్ట్గా ఆన్లైన్లోనే మీరు ఇంట్లో చేయాల్సిన మెజర్స్ ఏంటి అనేది క్లియర్గా ఇచ్చారు. అండ్ వెబ్ ఆప్షన్స్ రిలేటెడే కాదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ, ఫీ పేమెంట్ కానీ, ఏమైనా అదర్ డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చూడండి క్లియర్గా. ఎక్సర్సైజింగ్ ఆప్షన్ మీన్స్ క్యాండిడేట్ హ్యావ్ టు సెలెక్ట్ పాలిటెక్నిక్స్ అండ్ courses where candidate wishes to join and arrange them in the order of priority. సో ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి అంటే, మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఏ కోర్సు అంటే ఏ బ్రాంచ్ చెప్పాలంటే ఈసీఈయా, ట్రిపుల్ఈయా, మెకానికలా, సివిలా, ఇలా ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. ఓకే, సో ఈ బ్రాంచెస్ నేమ్స్ కావాలి మీకు, అలానే ఏ కాలేజెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఆ లిస్ట్ అంతా రెడీ చేసుకోవాలి. అది కూడా ఒక ఆర్డర్లో రెడీ చేసుకోవాలి మీ ప్రయారిటీ బట్టి. ఓకే, ఫర్ సపోజ్ యు ఆర్ లివింగ్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్. ఓకే, మీరు విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉంటే మీ ప్రయారిటీ ఏంటి ఆలోచించాలి. ప్రయారిటీస్లో ఏం ఆలోచించాలంటే, ఫస్ట్ నాకు వచ్చిన ర్యాంక్కి, ఓకే అంటే మీకు వచ్చిన ర్యాంక్కి విజయనగరం సరౌండింగ్స్లోనే మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, అలా అయితే మీ ప్రయారిటీ అనేది ఫస్ట్ విజయనగరం కాలేజెస్కి ఇవ్వాలి. ఆ తర్వాత విజయనగరం అయిపోయిన తర్వాత శ్రీకాకుళం వెళ్దాం అనుకుంటున్నారా, లేదా దగ్గరలో ఉన్న విశాఖపట్నం వెళ్దాం అనుకుంటున్నారా, లేదా రాజమండ్రినా, లేదా విజయవాడనా, మీ ప్రయారిటీ ఫస్ట్ చూసుకోండి. ఎలా పడితే అలా పెడితే వెబ్ ఆప్షన్స్ చాలా బాధపడతారు. అందుకే ఈ వీడియో క్లియర్గా చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఫస్ట్ ప్రయారిటీ మీ ప్లేస్ కోసం చూసుకోండి. ప్లేస్ మీకు వచ్చిన ర్యాంక్కి విజయనగరంలో మంచి కాలేజెస్ వస్తాయా రావా అనేది ఒకసారి చెక్ చేసుకోండి, అనలైజ్ చేసుకోండి. ఓకే, సో విజయనగరంలో మంచి కాలేజెస్ ఉండి మంచి కాలేజెస్ పెట్టుకోండి. అది ఫస్ట్ ప్రయారిటీ. ప్లేస్ విషయంలో ఆలోచించుకోండి. తర్వాత విజయనగరం తర్వాత ఏ డిస్ట్రిక్ట్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ పెట్టుకోండి. ఓకే, అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మీరేంటంటే హోమ్ సిక్ ఉండడం వల్ల, ఇంతవరకు ఎప్పుడు మనం హాస్టల్లోకి వెళ్ళి దూరం కాలేజెస్కి వెళ్ళి ఉండకపోవడం వల్ల మీరు ఏం చేస్తారంటే, మనకి విజయనగరంలో ఉంటున్నాము, విజయనగరంలోనే కాలేజెస్ కావాలి, ఏ కాలేజ్ వచ్చినా పర్వాలేదు, నేను ఇక్కడే చదువుకుంటాను, కానీ నాకు శ్రీకాకుళం కానీ, వైజాగ్ కానీ, ఇంకా ఏ అదర్ ప్లేసెస్లో నాకు కాలేజెస్ వద్దు అనుకున్న వాళ్ళు, అప్పుడు మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్లో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ పెట్టకూడదు. మీ థాట్ ప్రాసెస్ క్లారిటీగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. మీకు వద్దు అనుకునేటప్పుడు పెట్టి లాభం ఏంటి, వద్దు అనుకున్న తర్వాత పెట్టారనుకోండి, మన కర్మ బాగాలేకపోతే అదే కాలేజ్ వస్తే మళ్ళీ మీరు సఫర్ అవుతారు. మళ్ళీ మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి, మీకు నచ్చిన కాలేజ్ ఫస్ట్ ఫేజ్లో రాలేదు, సీటే రాదు కొన్నిసార్లు, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ప్లేస్ చూసుకోండి, మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో చదవాలనుకుంటున్నారు అనేది మెయిన్. ఫర్ సపోజ్ ఓన్లీ 1 district కాదు, మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ చదవాలనుకుంటున్నారు, ఎక్కడన్నా పర్వాలేదు, నేను ఏ డిస్ట్రిక్ట్కైనా వెళ్తాను అనుకున్న వాళ్ళు అన్ని డిస్ట్రిక్ట్స్ చక్కగా చూస్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ, మీకు వచ్చిన ర్యాంక్కి మంచి కాలేజ్ వస్తుందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. ఓకే, తర్వాత ఒకవేళ కనుక మీకు వచ్చిన మంచి ర్యాంక్ వచ్చింది, మీకు వచ్చిన ఆ ర్యాంక్కి మంచి కాలేజ్ వస్తుంది అంటే
ఒక 5 డిస్ట్రిక్ట్లు మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ ఏ డిస్ట్రిక్ట్లో మంచి కాలేజ్ పెట్టుకుందాం, సెకండ్ ఏ డిస్ట్రిక్ట్లో మంచి కాలేజ్ పెట్టుకుందాం, థర్డ్ ఏ డిస్ట్రిక్ట్లో మంచి కాలేజ్ పెట్టుకుంటున్నాం, ఫోర్త్ ఏ డిస్ట్రిక్ట్లో మంచి కాలేజ్ పెట్టుకుందాం అని మీరు అనుకోవాలి ముందే. అలానే కోర్సు సెలెక్షన్ మీకు చాలా బ్రాంచెస్ ఉంటాయి, ఒక 20+ బ్రాంచెస్ చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి పాలిటెక్నిక్లో. అందులో ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలనేది క్లారిటీ. ఓకే, ఇది మీ లైఫ్ డెసిషన్ చేంజ్ అయ్యే ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. ఓకే, ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలనేది మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. మీ తర్వాత 3 years తర్వాత బీటెక్ వెళ్ళాలనుకుంటే ఆ బ్రాంచ్లోనే మీరు సర్వైవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మంచి డెసిషన్ తీసుకోండి. మీ సీనియర్స్ని అడుగుతారో, లేదంటే మీకు తెలిసిన వాళ్ళని అడుగుతారో, లేదంటే ఆన్లైన్లో చెక్ చేసుకుంటారో, ఏదో ఒకటి. ఇదంతా అదే మెన్షన్ చేశారు, నేను అదే మీకు తెలుగులో చెప్పేస్తున్నాను మళ్ళీ అంతా చదవకుండా. ఓకే, ద క్యాండిడేట్స్ షల్ కన్సల్ట్ దేర్ పేరెంట్స్, సీనియర్స్, ఎక్స్పర్ట్స్ ఆన్ ద సెలెక్షన్ ఆఫ్ కోర్సెస్ అండ్ కాలేజెస్ యూ విష్ టు జాయిన్. గుర్తుపెట్టుకోండి, మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. పాలిటెక్నిక్ వచ్చారు, మీరు ఇంతవరకు ఆగారు ఎంటర్ చేయకుండా అంటే మీ బ్రాంచ్ సెలక్షన్ అనేది మంచిగా తీసుకోండి. బ్రాంచ్ సెలక్షన్ అనేది కొంతమంది ఫాల్స్ అజంప్షన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. దీనిలోనే ట్రెండ్ ఎక్కువ నడుస్తుంది, సో ఇదే తీసుకుందాం, దీనిలోనే ఎక్కువ ట్రెండ్ ఉంది, ఇందులోనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఇదే తీసుకుందాం. అది కాదు. ఎప్పుడన్నా ఎలా ఉండాలంటే, నా ప్యూర్ సజెషను, బ్రాంచ్ సెలక్షన్ అనేది మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అది ఫస్ట్. మీకు ట్రెండ్ ఉన్న వైపు వెళ్ళడం మంచిదా, మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాని వైపు వెళ్ళడం ఇష్టమా అంటే, నేనైతే మీకు ఇష్టం ఉన్న దాని వైపు వెళ్ళడం ఇష్టమే మంచిది అని చెప్తాను. ఎందుకంటే మీకు ఇష్టం ఉన్న బ్రాంచ్ని ఎంచుకొని మీరు చదవగలిగితే మీరు సక్సెస్ అవుతారు. ట్రెండ్ ఉన్న వైపు వెళ్ళి ఆ ట్రెండ్ మీకు అర్థం కాకపోతే మీరు సక్సెస్ అవ్వడం కష్టం అయిపోతుంది. ఇది నా ప్యూర్ సజెషన్. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, కాబట్టి చెప్తున్నాను. చూసుకోండి, బ్రాంచ్ సెలక్షన్ కూడా తీసుకోండి, సలహాలు తీసుకోండి, ఇంకా టైం ఉంది. అంతా ఆలోచించండి. ఆన్లైన్లో నెంబర్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి, తర్వాత గూగుల్ ఉంది, ఏఐ ఉంది, అన్నీ యూజ్ చేసుకొని మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, సీనియర్స్ ఏం చెప్తున్నారో అనేది చూసుకొని వెళ్ళండి. అలా మీరు ఒక మాన్యువల్ ఆప్షన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఆన్లైన్లో డేటా ఫిల్ చేయకముందు, ఆన్లైన్లో 29వ తేదీ నుండి 3వ తేదీ జూలై 26 వరకు మీకు 2026 మీకు 5 days వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్కి టైం ఉంది. కానీ మీరు దానికన్నా ముందు ఇది చెయ్యాలి. సెకండ్ కౌన్సిలింగ్ కన్నా ఈ వీడియో పనికొస్తుంది, చెప్పాను కదా. సో అదేం చేయాలంటే, ఫస్ట్ మీరు ఒక మాన్యువల్ ఆప్షన్ ఫామ్, అంటే జస్ట్ మీరు ఒక పేపర్ తీసుకొని ఏదో ఒకటి తీసుకొని డిస్ట్రిక్ట్ కోడ్ చూసుకోండి. ఓకే, మీకు ఈ డిస్ట్రిక్ట్ కోడ్లు కావాలి అంటే ఇదిగోండి, polyset.ap.gov.in అడ్మిషన్స్ వెబ్సైట్లోనే మీ కాలేజ్ కోడ్లు అవన్నీ ఉంటాయి, కోర్స్ కోడ్లు చూసుకోండి. EEE అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, MET మెటలర్జికల్, ECE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, CIV సివిల్ ఇంజనీరింగ్, అలా కాలేజ్ కోడ్స్ కోర్స్ ఉంటాయి, పాలిటెక్నిక్ కాలేజ్ కోడ్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోడ్స్ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని ఒక మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ తీసుకోండి. అందులో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది, నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు విశాఖపట్నంలోని VSPM అనే కాలేజ్ కోడ్, ఆ కాలేజ్లో EEE పెట్టుకోవాలనుకుంటున్నాను. సెకండ్ ప్రిఫరెన్స్లో ఏది పెట్టుకోవాలి, మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు, దానికి ఏమి ఇక్కడ లిస్ట్ ఏమి లేదు, ఎంత ఇన్నే పెట్టుకోవాలని ఏం లేదు. ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, బ్రాంచ్ క్లారిటీ తెచ్చుకోండి. మీరు ఒక బ్రాంచే పెట్టాలంటే అలా ఏం లేదు, లిమిటెడ్ టు ఎన్ని బ్రాంచెస్, మీరు ఎన్ని బ్రాంచెస్ అయినా ఎన్ని కాలేజెస్లో అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు, ఏ కాలేజ్కి ఇస్తారు, ఏ బ్రాంచ్కి ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ ఏ డిస్ట్రిక్ట్కి ఇస్తారు, ఏ కాలేజ్కి ఇస్తారు, ఏ బ్రాంచ్కి ఇస్తారు. థర్డ్ ప్రిఫరెన్స్ మళ్ళీ ఏ కాలేజు, ఏ బ్రాంచ్. అలా ప్రతిదీ కూడా మీరు వర్కౌట్ చేసి మీరు అంతా ఒక మాన్యువల్గా ఇలాంటి ఫామ్ ఫిల్ చేసుకొని, ఏ కాలేజు, ఏ ఆప్షన్ అనేది మీరు మాన్యువల్గా ఫామ్ ఫిల్ చేసుకొని వెబ్ ఆప్షన్స్కి వెళ్ళే టైంకి డైరెక్ట్గా ఆన్లైన్లోని ఇవే డీటెయిల్స్ని ఎంటర్ చేయొచ్చు. వెబ్ ఆప్షన్స్లో ఎలా పెట్టాలనేది ఫర్దర్ వీడియోస్లో నేను డిస్కస్ చేస్తాను, కానీ ఫస్ట్ ఇది మీ దగ్గర ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు కాలేజ్ సెలక్షన్ చాలామంది తప్పు చేస్తారు. ఏంటంటే, మీకు ఫర్ సపోజ్ ఒక 10 కాలేజీల్లో సీట్ పెట్టాలని ఉంది, 10 కాలేజీల్లోని మీరు కొన్ని బ్రాంచెస్ ఎంచుకున్నారు, ఆ బ్రాంచెస్ పెట్టుకోవాలనుకుంటున్నారు. మీరు ప్రిఫరెన్స్లో కాకుండా ఎలా పడితే అలా పెడితే రాదమ్మా. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే పెట్టారో వెబ్ ఆప్షన్స్లో, అది మీకు ఫస్ట్ సిస్టమ్ చెక్ చేస్తుంది. మీ ర్యాంక్కి, మీ క్యాస్ట్కి, తర్వాత మీకు ఏమైనా అదర్ అడిషనల్ రిజర్వేషన్స్ ఉన్నాయా, మీ జెండర్ ఏంటి, మీ లోకల్ ఏరియా ఏంటి, ఇవన్నీ చెక్ చేసి ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టిన కోర్సే మీకు మీ ర్యాంక్ తగ్గట్టు, మీ లోకల్ ఏరియా తగ్గట్టు, జెండర్ తగ్గట్టు, రిజర్వేషన్ కేటగిరీ తగ్గట్టు మీరు ఎలిజిబుల్ అనుకుంటే ఫస్ట్ ఆప్షన్లోనే మీకు సీట్ వచ్చేస్తుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్లోనే. అలా కాకుండా లేదు అంటే సెకండ్కి వెళ్తుంది, సెకండ్లో కూడా మీకు తగ్గట్లేదు అంటే థర్డ్కి వెళ్తుంది. అలా ఎన్ని ఆప్షన్స్ పెట్టారో ఆ ఆప్షన్స్లో మీకు ఎక్కడైతే కరెక్టో ఆ ఆప్షన్ దగ్గర ఆగి అదే మీకు సీట్ అలాట్మెంట్ జనరేట్ చేస్తుంది సిస్టము. అంతేకాని మీరు ఇష్టం వచ్చినట్టు ప్రిఫరెన్సెస్ ఎలా పడితే అలాగా, అంటే ఫర్ సపోజ్ మీరు విశాఖపట్నంలోని ఒక పర్టికులర్ కాలేజ్లోని CSC చేద్దాం అనుకుంటున్నారు, కంప్యూటర్ సైన్స్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు అదే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్. కానీ మీరేమనుకుంటున్నారా, ఎక్కడ పెట్టినా కూడా నేను అనుకున్నదే వస్తుందేమో అని చెప్పి 1వ దగ్గర పెట్టాల్సింది 10వ దగ్గర పెడితే
ఫస్ట్ ఉన్న 9 కాలేజీలు ఒకవేళ రాకపోతేనే 10ది ఇస్తారు తప్ప డైరెక్ట్గా మీకు నచ్చిన 10వ కాలేజ్ ఇవ్వదు. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇంత క్లారిటీగా చెప్తున్నాను. ఓకే. ఇక్కడ అదే చెప్తున్నారు. ఆప్షన్ 1 చూస్తుందట ఫస్ట్ సిస్టమ్ వేకెన్సీ ఉందా లేదా అని మీ ర్యాంక్కి. లేదు అంటే ఆప్షన్ 2కి వెళ్తుంది, లేదు అంటే ఆప్షన్ 3కి వెళ్తుంది, లేదు అంటే ఆప్షన్ 4కి వెళ్తుంది. ఒకవేళ మీ ర్యాంక్కి 30 ఆప్షన్లు పెట్టారనుకోండి వెబ్ ఆప్షన్స్, 30 ఆప్షన్స్లో కూడా మీ ర్యాంక్కి తగ్గ కాలేజ్ లేకపోతే మీకు సీట్ అలాట్మెంట్ రాదు. అందుకే మినీ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదే ఇక్కడ మెన్షన్ చేశారు, చూసుకోండి. ఈ కాలేజ్ కోడ్స్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకొని చూపిస్తాను. ఇక్కడ ఇంకా లిస్ట్ మెన్షన్ చేయలేనట్టుంది. ఒకవేళ వస్తే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వెబ్ ఆప్షన్స్ లోపు. ఓకే. సో ఖచ్చితంగా కాలేజ్ కోడ్స్ అండ్ కాలేజెస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, దట్స్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ.